ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారాల పాలిట అవినీతి నిరోధక శాఖ సింహస్వప్నంలా మారింది. ఇటీవల ఎక్కడ చూసినా లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన దాఖలాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ అక్రమార్కుల జాబితాలో ఒకప్పుడు పురుషులు మాత్రమే అధికంగా ఉండేవారన్న అపోహలు ఉండేవి. కానీ ఇప్పుడు మహిళా ఉద్యోగులు సైతం అవినీతిలో కూరుకుపోయి ఏసీపీ వలకు చిక్కుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలపై ఏసీబీ నిరంతరం నిఘా ఉంచుతోంది. ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ అక్రమాలకు పాల్పడిన అవినీతి అధికారుల ఆట కట్టిస్తోంది. గతంలో పురుష ఉద్యోగులే అధికంగా అవినీతికి పాల్పడేవారని అభిప్రాయం ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో మహిళా ఉద్యోగులు సైతం కలెక్షన్ క్వీన్లుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. పురుషులకు దీటుగా మేము కూడా తక్కువ కాదన్నట్లుగా మహిళా ఉద్యోగులు అక్రమ సంపాదనకు ఆద్యం పోస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే 7 మహిళా అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డం గమనార్హం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 125 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని అరెస్టు చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఇందులో పదుల సంఖ్యలో మహిళా ఉద్యోగులు ఉన్నారని పేర్కొంది. పట్టుబడిన అక్రమార్కుల్లో 3 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు కాగా డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్, సబ్ రిజిస్ట్రార్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఇంజనీర్ వంటి కీలక హోదాల్లో ఉన్నవారు కూడా ఉన్నారు. గత నెల 23న హైదరాబాద్ నెహ్రూ నగర్ సర్కిల్లో అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా ఓ ఫైల్ను ఉన్నతాధికారికి చేరవేయడానికి ఒక కాంట్రాక్టర్ నుంచి 5,000 లంచం డిమాండ్ చేసింది. ఈ క్రమంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మాదాపూర్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సుధా 8,000 లంచం సొమ్ముతో అధికారులకు పట్టుబడింది. మూసాపేట జీహెచ్ఎంసీ డివిజన్లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సీనియర్ అసిస్టెంట్ సునీత 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. కాప్రా సర్కిల్ జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న స్వరూప ఓ కాంట్రాక్టర్ చేసిన పనిని ఎంబీ పుస్తకంలో నమోదు చేయడానికి 1,20,000 లంచం డిమాండ్ చేసి అడ్డంగా బుక్ అయింది. ఖమ్మం జిల్లా సబ్ రిజిస్ట్రార్ అరుణ డాక్యుమెంట్ రైటర్ తో కలిసి ఒక గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి 30,000 తీసుకున్నందుకు ఏసీబీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుకన్య 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ సర్వేయర్ మంజుల తన వద్ద పనిచేస్తున్న మల్లేష్ తో కలిసి ఒక వ్యవసాయ భూమిని సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడానికి 26,000 లంచం డిమాండ్ చేసింది. ఇందులో 16,500 ఫోన్ పే ద్వారా మల్లేష్ తీసుకోగా మిగతా 10,000 నగదు రూపంలో తీసుకుంటుండగా పోలీసులకు చిక్కాడు. సంగారెడ్డి జిల్లా బుధేరా గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి బాధితుడి ఇంటి నెంబర్ కోసం 8,000 లంచం డిమాండ్ చేసి అడ్డంగా బుక్ అయింది. సిద్దిపేట జిల్లా ములుగు మండల డిప్యూటీ తహసీల్దార్ భవానీ బాధితుల నుంచి 2 లక్షలు తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కింది. లంచాలు తీసుకుంటూ మహిళా ఉద్యోగులు పదుల సంఖ్యలో ఏసీబీకి పట్టుబడ్డం, ఒకే నెలలో 7 ఏసీబీకి చిక్కడంతో అధికారుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.